హాయ్ అండి, వెల్కమ్ టు గగన్ విత్ వ్లాగ్స్. చూడ్డానికి రౌండ్గా, సాఫ్ట్గా, పఫీగా కనిపించే బెల్లం బాలామృతం బూరెలు. బెల్లం బాలామృతంతో చేసే బూరెలు పిల్లలకి ఎంతో హెల్దీ అండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇస్తే పిల్లలు చక్కగా తింటారు. ముందుగా బెల్లం బాలామృతం బూరెలు చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా బెల్లం బాలామృతం బూరెలు చేసుకోవడానికి 2 బౌల్ల గోధుమ పిండి వేసుకున్నానండి. 2 బౌళ్ళు బాలామృతం, 1 బౌలు బెల్లం అండి. పిండి కలుపుకోవడానికి 1 గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని వేడి చేసుకుంటున్నాను. వాటర్ వేడవ్వడంతో పాటు బెల్లం కూడా కరుగుతుంది కాబట్టి ఈ 1 కప్పు బెల్లాన్ని వాటర్లో యాడ్ చేసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోండి. బెల్లం అనేది కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని తీసుకొని ఇలా కొద్దిగా వేసుకుంటూ స్పూన్ సహాయంతో కలుపుకోండి. పిండి కాలుతుంది కాబట్టి. బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మీకు అది సరిపోతుందంటే బెల్లం అవసరం లేదండి. మాకు కొంచెం స్వీట్ ఎక్కువనే కావాలి అంటే 1 కప్ వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న పిండిని 5 నిమిషాల తర్వాత పిండిని ఈ విధంగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలండి. ఈ విధంగా పిండిని కలుపుకొని ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. బూరెలు వేసుకోవడానికి తగినంత ఆయిల్ని పోసుకోండి. చూసారు కదా అండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం బూరెల్ని చేసుకొని ఆయిల్లో వేసేసుకుందామండి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుందామండి. ఈ విధంగా చేతిలో ఇట్లా ఒత్తుకోండి. ఈ విధంగా చేతిలో ఒత్తుకున్న బూరెల్ని తీసుకొని ఆయిల్లో వేసుకుండండి. చూస్తున్నారు కదా అండి, బూరెలు ఏ విధంగా పొంగుతున్నాయో. ఇట్లా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బూరెల్ని వేయించుకొని తీసేసుకోండి. చేతిలో ఒత్తుకోవడం ఇబ్బందిగా ఉన్నది అంటే ఇలా ఒక కవర్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ని ఇలా రాసుకోండి. రాసుకొని చిన్న ముద్ద పిండిని తీసుకొని కొద్దిగా ఆయిల్ని చేతికి అంటించుకొని ఈ విధంగా ఒత్తుకోండి. ఈ విధంగా కింద పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకోండి రౌండ్గా. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒత్తుకోండి. బ్యాచ్కి ఒక 5-6 ఒత్తుకొని పక్కన పెట్టుకొని వేసుకోవచ్చండి. చూసారు కదా, నేను ఈ విధంగా ఒత్తుకొని పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్లో వదులుకుంటున్నానండి. చూసారా అండి ఏ విధంగా పొంగుతున్నాయో బూరెలు.
ఇలా ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చినాక మరోవైపు తిప్పుకోండి. చూసారా అండి, రెండు పక్కల చక్కగా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు తీసేసుకుందాము. బెల్లంతో చేసిన బాలామృతం బూరెలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.